ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 10వ వచనం. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, సింహం పిల్లలు లేమిగలవై ఆకలి కొన్నా సరే ప్రభుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువు ఉండదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా దేవుణ్ణి కానీ ఆశ్రయిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆశ్రయిస్తున్నట్లయితే నీకు ఏ మేలు కొదువు ఉండదంట. అడవిలో సింహము రాజుగా ఉన్నాడు. అడవంతా తిరిగి ఏటాడి తన బిడ్డలకు ఆహారం పెడతాడు. వాళ్ళని ఎట్టు పరిస్థితిలో పోస్తూ పెట్టడు, రాజు కనుక. అలాంటి పిల్లలు కూడా కొన్ని సమయాల్లో ఆకలితో అలవటించిపోతాయట. కానీ నిజంగా ప్రభువుని ఆడుకొని ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకే జీవిస్తున్న బిడ్డలకి అసలు ఏ మేలు కూడా కొదువు చేయను అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? కొద్దిసేపు మనుషులను, కొద్దిసేపు ఇంకో వాటిని, కొంచెంసేపు ఇంకొక దేవుడిని, ఇంకొకరిని ఆశ్రయిస్తున్నావా? నిజంగా ప్రభువునే నమ్ముకొని ప్రభువునే ఆరాధిస్తూ ప్రభు కొరకే బ్రతుకుతూ ప్రభు మీదే జీవిస్తున్నావా? అలా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు ఏ మేలు కొదువు చేయడు. ఏది నీకు తక్కువ కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో కొదువులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితం ఇంతేనా, ఎంతవరకు ఇలాగ నేను నడుచుకోవాలి, ఎన్నాళ్ళ నుంచి కొదువులతో కొరతలతో ఉండాలి అని అనుకుంటున్నావు. కానీ సహోదరా సహోదరి, ఇదిగో ప్రభు నీతో చెప్తున్నాడు, ఏ మేలు నీకు కొదువై ఉండదు. నీకు కావలసిన ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావలసినటువంటి ఆర్థిక వనరులు దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావలసిన నీ బిడ్డల భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావలసినటువంటి ఇల్లు దేవుడు నీకు ఇస్తాడు. నీకు కావలసినటువంటి ఆ యొక్క వసతులన్నీ దేవుడు నీకు కలుగజేస్తాడు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నీకు ఏది అవసరమైందో అవన్నీ కూడా బెనిఫిట్స్ నీకు ఇస్తాడు. ఆ యొక్క మేలులన్నీ నీకు దేవుడు చేస్తాడు. నీ పని దగ్గర ఎలాంటి ఇబ్బంది పడుతున్నావో, ఎలాంటి కష్టపడుతున్నావో, ఏమి ఉంటే బాగుందని నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులు ఎలా చక్కపడాలని, ఏ విధంగా మార్పు చెందాలని, మార్పు రావాలని నువ్వు ఆశపడుతున్నావో అవన్నీ దేవుడు చేస్తాడు. నీకు ఏది కొదువు చేయాలని ఆయనకి ఇష్టం కాదు. అందుకే ఈ మాట చెప్తున్నాడు, ఏ మేలు కొదువై ఉండదు అని. కాబట్టి ఇక మీదట నీ జీవితంలో ఏ మేలు కొదువు లేకుండా ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, ప్రతి సహాయం, ప్రతి కార్యం నీ జీవితంలో జరగటం నువ్వు చూడబోతున్నావు, నువ్వు అనుభవించబోతున్నావు. దేవుణ్ణి స్తుతించి ఘనపరచబోతున్నావు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, అవును ప్రభా, నిజంగా నేను ఆశ్రయించిన బిడ్డలకి ఏ మేలు కొదువై ఉండదు ఉండదు ఉండదు. నిశ్చయంగా నువ్వు సహాయం చేస్తావు. కాబట్టి నిన్ను ఆశ్రయిస్తున్న ఈ బిడ్డలందరూ, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ, నిజంగా నేను ఆశ్రయించి ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో, ఏ కార్యం జరగాలో, ఏ పని అవ్వాలో, ఎక్కడ ఏమి ఆగిపోయిందో, ఏ ఆటంకాలు ఉన్నాయో ఇవన్నీ సరిచేసి అన్ని మేలు ఇచ్చి వర్ధల చేయమని, మహింపొందమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని కాసి కాపాడు. ఉద్యోగాల్లో, వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యాపారాల్లో, పనిబాటల్లో, బిడ్డల విషయంలో నువ్వు తోడుగా ఉండి నీ ప్రజలను ఆశీర్వదించండి. నీ ప్రజలకు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.